వెల్కమ్ టు కృష్ణమ్మ మమ్మీ. ఇది బెండకాయ కర్రీ అండి. బెండకాయ టమాటా కలిపి నేను కర్రీ చేశాను. చాలా టేస్టీగా కమ్మగా రుచికరంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా ఫ్రైలుగా చేసుకుంటాం మనం. పులుసు కూర చేయరండి బెండకాయ కూర. కానీ ఈ విధంగా చేస్తే చపాతీలోకి అన్నిటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఎవరు చేసింది కదండి, స్వయంగా నేను ఇలా చేసుకుంటుంటాను. అలాగే మీకు చూపిస్తున్నానండి. ఈ రకంగా చేసుకుంటే మందరం తినొచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ. కమ్మగా ఉంటుందండి తింటుంటే కూడా. ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు వెళ్ళిపోయాక. ఓకే, హాయ్, హలో, వెల్కమ్ టు కృష్ణమ్మ లాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా బెండకాయ కూర వండుకుందాం. చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇవన్నీ నేను కడిగి పెట్టేసుకున్నానండి. ఆల్రెడీ చక్కగా నీట్గా కడిగి పెట్టాను. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవన్నీ నేను ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, బెండకాయలన్నీ కడిగి పెట్టాను నేను. ఓకేనండి, ఇదిగో బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటో అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ట్రైలో పెట్టానని. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. ఇక స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టేసుకుందాం. స్టవ్ పైన కొంచెం హీట్ ఎక్కనిద్దాం కళాయి. ఓకే అండి, కళాయి హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ వేసేసుకుందాం. ఇక ఇప్పుడు ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. లేదా తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాము. పచ్చగా దంచిన చిన్నిల్లిపాయ రద్దలండి. వేసేసి వెంటనే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఇక ఓకేనండి, ఇది చాలా వరకు ఫ్రై అయిపోయింది. చాలు. ఇట్లాగా టమాటా వేసేసుకున్నాం. ఇప్పుడు టమాటా కూడా కాస్త మగ్గాలండి. ఇప్పుడు కొంచెం రాళ్ళు వేస్తున్నాను నేను దీంట్లో. పసుపు వేసుకున్నాం 1 స్పూన్. అట్లానే ఇప్పుడు టమాటా ఉడకనిద్దామండి. ఇక టమాటా మంచిగా ఉడికిపోవాలి. టమాటా కూడా మగ్గిపోయిందండి. కారం వేసేసుకున్నాం. ఇప్పుడు 2 స్పూన్ కారం వేసాను. కొంచెం కలపెట్టి ఇది కూడా కారం ఘాటు పోయిందాక కొద్దిగా వండుతాము. ఓకేనండి, ఇప్పుడు కారం ఘాటు కూడా అయిపోయి తక్కువ. ఇది టమాటా ఉడికేసి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నామండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని కొద్దిగా ఉడకనిద్దాం. ఇది కూడా ఓకే, కొంచెం సేపు మగ్గనిద్దాం ఇప్పుడు. ఓకేనండి, ఈ విధంగా చక్కగా కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకున్నాం దీంట్లో. ఇక ఇప్పుడు అవి కలిపెడదామండి.
ఇవి ఇప్పుడు కొంచెం సేపు మగ్గాలండి. ఇక ఈ బెండకాయ ముక్కలు కూడా కొంచెం మగ్గాలి. ఇక సిమ్లో పెట్టా కదండి, చూడిచారా ఎలా వచ్చేసిందో, కొంచెం నీళ్ళు బయటకు వచ్చేసినాయిగా ఊరి. ఇప్పుడు అలా ఉడుకుతూ ఉండాలండి. ముక్క అంతా ఉడికిందాక మనం చూసుకొని దించుకోవాలి. తర్వాత కొంచెం మగ్గనిద్దాం మళ్ళీ. ఇంకా అండి చూచారా ఉడికిపోయినాయి చక్కగా. బెండకాయ ఫాస్ట్గా ఉడికిద్దండి, అందుకని నేను ముందుగా వేసుకోలేదు. ఈ విధంగా చేసుకోండి ఎవరైనా సరే బెండకాయ కర్రీని. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి, ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి చల్లుతున్నా నేను. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం దానిలో, ఒక రవ్వ. వీటిలో అల్లం పేస్ట్లో వేయకూడదండి, బాగోదు. ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే చల్లాను నేను. కొంచెం ఎండు కొబ్బరి పొడి చల్లుకుందాము కర్రీ పైన. చాలా టేస్టీగా ఉంటుందండి కూర, మాత్రం చాలా బాగుంటుంది. అసలు చపాతీలో అద్భుతంగా ఉంటుంది ఈ కూర. ఇప్పుడు నేను చపాతీలోనే తినబోతున్నానండి వండుకుని. నేనైతే మా బాబుని నేను చపాతీ వేసుకు తినేసేస్తున్నాను ఇప్పుడు ఈ కూరని. ఇలా వండుకోండి. అయిపోయిందండి. ఇక కొంచెం కొత్తిమీర చల్లుకుందాం ఇప్పుడు. అండి ఇక కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. అయిపోయింది, బెండకాయ కర్రీ రెడీ. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇక కర్రీ అంతా తీసేసుకుందాం. ఇక ఇలాగా చూసారా, భలే కలర్ఫుల్గా భలే బాగుందండి. ఉప్పు అన్నీ సరిపోయినాయండి, నేను వేసి అన్నీ పర్ఫెక్ట్గా. ఈ విధంగా చక్క బెండకాయ కర్రీ చేసుకోండి. పిల్లలకి అందరికీ, చదువుకునే పిల్లలకు కూడా చాలా మంచిది కదండి బెండకాయ కర్రీ. పిల్లలకి వారంలో ఒకసారి ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. చపాతీలు అట్లయినా చేసి పెట్టండి. రైస్లో తినకపోయినా పిల్లలకు మంచిది బెండకాయ తింటాం. ఈ విధంగా చేసుకోనండి. ఇంతేనండి బెండకాయ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే. అందరికీ నమస్తే, బాయ్ అండి.